పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు రాసిన కొన్ని విషయాలను దేవుని యొక్క వాక్యం నుంచి మనం ధ్యానించుకుందాం. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయులకి ఆయన ఇచ్చిన బలులు గురించి ఆలోచిస్తూ ఆ బలులు క్రొత్త నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా మారిపోయినాయి అనే వాటిని గురించి ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం ధ్యానించుకుందాం. పాత నిబంధనలోని బలులు క్రొత్త నిబంధనలో అవి ఏ విధంగా మారిపోయినవి అనేక విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ధ్యానించుకుందాం. అసలు పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుకి ఎన్ని బలులు ఇమ్మని చెప్పాడు అని మనం ఆలోచిస్తే 5 రకాల బలులు వాళ్ళు ఇశ్రాయేలీయులు దేవునికి అర్పించారు. ఎన్ని రకాలండి? 5 రకాల బలులు. ఈ 5 రకాల బలులు కూడా దేవుడు ఒక్కొక్క బలిని గురించి ఒక్కొక్క విధానాన్ని చెప్పాడు. అన్నీ ఒకే విధమైనగా ఉండవు. ఆ విధంలో ఏంటో వాటిలో మార్పు ఏంటో ఇలా దేవుడు చెప్పిన ఈ బలులు చివరికి దాన్ని ఎలా మార్పు చెందించాడు, ఎలా మారిపోని ఏంటి, ఆయన క్రొత్త నిబంధనలు కోరుకున్న బలి ఏంటి అనే విషయాల గురించి మనం ఆలోచిస్తే దేవుడు మొట్టమొదటిగా ఆయన ఇచ్చిన పాత నిబంధనలు వచ్చిన బలుల గురించి మనం ఆలోచిస్తే లేవియాకాండము దహన బలిగా మొదటిదిగా దహన బలి. లేవియాకాండము 1వ అధ్యాయము, లేవియాకాండము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి ఒకసారి మీరు చూడగలిగితే, అందరూ కూడా తీసుకుని చూడగలిగితే మీకు కూడా అర్థమవుతుంది. చదువుతున్నప్పుడు పక్కన చూశారనుకోండి, ఆ చదివేది మీరు కూడా మీ మనసులో ధ్యానించుకుంటే దాని గురించి ఇక నా అవగాహన అనేది మనకు వస్తుంది. ఓకే. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, మీలో ఎవరైనా, ఇశ్రాయేలీలతో దేవుడు చెప్తున్న మాట మోషే గారి ద్వారా, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు అది గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దానిని తీసుకుని రావలెను. అది 3వ వచనం, అతడు దహన బలిగా రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావాలని. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలీలతో మోషే గారితో చదివిస్తున్న ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాకు ఒకవేళ నీవు బలి అర్పించాలనుకుంటే, ఆ బలి కూడా ఏమి దహన బలి అర్పించాలనుకుంటే, ఈ దహన బలి అర్పించేటప్పుడు ఏదో నీకు తోచింది, నీకు నచ్చింది తీసుకొత్త కుదరదు. అది గోవులలో కానీ ఏంటి, మేకలలో కానీ, గొర్రెల్లో కానీ మగది, ఆడది తీసుకురాకూడదు, మళ్ళీ మగదే తీసుకురావాలి. అది నీ దేవుడైన యెహోవాకి ఏం చేయాలంటే దాన్ని అంగీకారం అగినట్లు దహన బలిగా దాన్ని యాజకుడి దగ్గర తీసుకెళ్తే అక్కడ యాజకుడు దాన్ని ఒక కార్యక్రమం చేస్తాడు. మరి అంత సత్తే మనకి ఎక్కువ టైం పడుతుంది కనుక దీన్ని ఏం చేయాలంటే వాళ్ళు యాజకులకు ఒక పద్ధతి చెప్పాడు. ఏదైనా బలి అర్పించినప్పుడు తీసుకొచ్చినప్పుడు ఎవరైతే దహన బలిగా దేవునికి అర్పిస్తారో మొదట వాళ్ళ ఆ యొక్క పశువు మీద చెయ్యి వేసి తర్వాత ప్రార్థించి తర్వాత మీరు ఏం చేయాలి, దాన్ని దేనికి దానిగా పాటలకి విడదీసి కొవ్వు మాంసం అన్నీ విడదీసి దహన బలిపీఠం మీద దాన్ని ఏం చేయాలి, కాల్చి వెయ్యాలి, దహించి వెయ్యాలి. చూడండి మీకు అర్థమవుతుంది. 16 వచనం కూడా చూడండి. మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠం ప్రక్కన బూడిద వేయి చోట దాన్ని పారవేయవలెను. అతడు దాని రెక్కల సందు కానీ దాన్ని చీల్చవలదు కానీ అవయవములను విడదీయకూడదు. యాజకుడు ఇది కావాలి నాకు, యాజకుడు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెలపైన దాన్ని దహింపవలను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం అనే మాట ఉంటుంది. అంటే ఎవరైనా దేవునికి దహన బలి అర్పించాలంటే, మొదటగా దహన బలి అర్పించాలంటే అది పశువులలో మగదే తీసుకురావాలి. దాంట్లో కలంకం ఉండకూడదు, గుడ్డిది కానీ కుంటిది కానీ ఇటువంటి ఏ దోషము. దీన్నే బైబిల్లో ఈ కుంటి గుడ్డి ఇలా కొన్ని రోగాలు ఉంటాయి కదా, ఈ రోగాలు లేని దానిని పవిత్రమన్నారు, ఈ రోగాలు ఉన్నదాన్ని అపవిత్రమన్నారు. మనకి పాత నిబంధనలో పవిత్రమని అనగానే
పాపము లేనివని కాదు, అక్కడ కలంకములు లేనివని. బైబిల్లో చాలామంది పవిత్ర జంతువులు అపవిత్ర జంతువులు కూడా ఉంటాయని చాలామంది కామెంట్ చేస్తారు. అక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే పవిత్రం అంటే ఏ లోపములో లేనివని. ఇక్కడ ఏ లోపము లేని దానిని మగదాని గోవుల్లో కానీ మేకల్లో కానీ గొర్రెల్లో కానీ తీసుకురావాలి. దాని తల మీద తీసుకొచ్చిన ఆయన చెయ్యి ఉంచాలి. దాని నిమిత్తం ఏం చేయాలంటే యెహోవా సన్నిధిని దీన్ని వధించి ఏ పాటలకు ఆ పాటలుగా విడదీసి దహన బలిపీఠం మీద అతని నిమిత్తం ఏం చేయాలి, ఆయన యాజకుడు ఏం చేయాలి, దాన్ని దహించవేయాలి. అలా దహించడం వల్ల ఏమవుతుందంటే దేవుడండి ఈ దహన బలిపీఠం వల్ల ఒక చిన్న ప్రయోజనము దేవుడు తన గ్రంథంలో రాశాడు. ఎందుకో తెలుసా? ఒకవేళ దేవుడు ఏమైనా కోపంగా ఉన్నాడు, సీరియస్గా ఉన్నాడు అనుకోండి, ఆయన ఆ కోపం వల్ల ఆ దహన, మీరు ఆ మాట చదివారు ఏదని, అది యెహోవాకు ఇంపైన సువాసన హోమము. బైబిల్లో ఎవరైనా ఇలాగా దేవుడు కోపంగా ఉన్నప్పుడు, సీరియస్గా ఉన్నప్పుడు ఇంపైన సువాసన గల హోమము అర్పించిన వారు ఎవరిని చూశారు మీరు? ఎక్కడైనా కనిపించింది మీకు? ఎప్పుడైనా చదివినప్పుడు, ఎక్కడైనా అన్నప్పుడు కానీ అండి? ఎక్కడైనా మనకి బాగా దేవుడు కోపం అయిపోయాడు, సీరియస్ అయిపోయాడు, చాలా కోపం వచ్చింది ఆయనకి. ఆయన కోపం చాలచ్చడానికి సేమ్ ఇదే మాట్లాడుతుంది, సువాసన గల హోమం అర్పించాడు. ఆదికాండం తీయండి అందరూ. ఆదికాండము మనం చూస్తే అక్కడ నోవహ గారి ద్వారా మనకు అక్కడ చూస్తుంటే అక్కడ చెప్తున్నాడు దేవుడు. నోవహ గారు ఏం చేశాడు చూడండి, 8వ అధ్యాయము 21వ వచనం. 8వ అధ్యాయము. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించి, ఏమైంది ఇక్కడ 20వ వచనంలో, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర అనగానే చెప్పాను కదా, పవిత్ర పశువులు అనగానే, పవిత్ర పక్షులు అనగానే, పవిత్ర జంతువులు అనగానే ఏంటండి? లోపము లేనివి, ఆరోగ్యంగా ఉన్నవి, వాటిని తీసుకుని దహన బలి అర్పించెను. మొట్టమొదట దేవునికి దహన బలి అర్పించాడు ఈయన. ఆ అర్పించిన ఇంపైన సువాసనను ఆగ్రహించి దేవుడు ఏం చేశాడంట, ఏక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన బాల్యం నుండి చెడు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, అంటే యెహోవాకి దహన బలిగా అర్పించింది ఎవరన్నమాట? నోవహ. ఎందుకు అర్పించాడు అండి? జలప్రళయం నుంచి దేవుడు కాపాడాడని, కాపాడడం వలన దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఇంకా మీదట ఇటువంటి కార్యక్రమాన్ని నేను ఇంపైన సువాసన ఆగ్రహించి కానీ మీదట నేను చేయను. అంటే మీకు వచ్చే ఉగ్రత నుంచి మీరు కాపాడబడాలంటే, ఇది ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా చెప్తున్నది, జాగ్రత్తగా వినాలి. ఇది ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా చెప్తున్న ఆజ్ఞ. మీ దేవుడైన యెహోవాకు దహన బలి అర్పించేటప్పుడు మీరు ఈ విధమైన పశువులు తీసుకొచ్చి దానిని అర్పించి ఆ దహనం వలన మీకు దేవుని యొక్క కోపాన్ని అణిచేవారుగా. ఇక మీకు చాలా రెఫరెన్స్ చూపిస్తాను. చాలామంది యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఈ ఇశ్రాయేల్ రాజులు కానీ ప్రవక్తలు కానీ ఇలాగే ఒక బలిపీఠం అనగానే తెలుసు కదండి, రాళ్ళతో అమర్చి దాని మీద దాన్ని వధించి ఆ పశువుని కాల్చేసేవారు. అలా కాల్చేయటం వల్ల దేవుడికి అలా విజయానికి, దేవుని అలా వెళ్ళే యుద్ధంలో విజయం పొందడానికి, దేవుని శాంతపరచడానికి, దేవుని యొక్క సమాధాన పొందడానికి పాత నిబంధనలో రాజులు అలా చేశారు, చాలామంది ప్రవక్తలు కూడా చేశారు. ఎందుకు అలా చేస్తున్నారంటే, నోవహ గారి కాలంలో ఈ దహన బలి అర్పించడం వల్ల దేవుడు ఏం చేశాడు, ఇక మీదట ఇంకా మీకు నేను శపించినయ్యా అని మరలా చాలా కాలం తర్వాత దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తున్నాడు. ఇక్కడ మనం చదివింది లేవియాకాండంలో, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించాలనుకుంటే వాడు గోవుల్లోని కానీ మేకల్లోని కానీ ఏం చేయాలో తెలుసా, దానిని తీసుకుని రావాలి. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మాగదాన్ని తీసుకురా. ఇక్కడ దేవుడు వాళ్ళకున్న సామర్థ్యాన్ని బట్టి కూడా చెప్పాడండి. అంటే కంపల్సరీగా మేకనే గొర్రెనే కాదు, కొంతమంది గోవులు తీసుకురాలని పరిస్థితి ఉందనుకో, మేకను తీసుకురాకపోతే గొర్రె తీసుకురాకపోతే పావురము, ఇలాగా
వాళ్ళకున్న ఆర్థిక స్తోమతను బట్టి కూడా మీరు 10వ వచనం కానీ 14వ వచనం కానీ చదివితే అక్కడ నీవిచ్చే బలి అది ఆవుల్లో కానీ పెద్ద పశువుల్లో కానీ పర్వాలేదు. ఒకవేళకి అంత ఇవ్వలేని పరిస్థితి వస్తే చిన్నవి, ఆ చిన్న మేకల గొర్రెలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తే 14వ వచనంలో అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షు జాతులలోనైదిని ఎడల. మరలా పక్షుల్లో కూడా ఇష్టం వచ్చిన కాకిని గోరింకని ఇష్టం వచ్చిన పక్షులు ఇవ్వడానికి కుదరదు. మరలా తెల్ల గొవ్వలలోని కానీ పావురపు పిల్లలలో కానీ తేవాలి. చూసారా, దేవుడు ఆయనకు అర్పించే బలిలో కూడా ఆయన ఏది మట్టుగా తీసుకురామంటలేదు. పక్షుల్లోనిదైతే గొవ్వ కానీ పావురపు పిల్లలు కానీ తీసుకురావాలి. పశువుల్లో అయితే చిన్న పశువుల్లో అయితే మేక కానీ మేక కానీ గొర్రె కానీ, పెద్దిట్లో అయితే ఆవులు కానీ కోడి దూడలు కానీ అని మీ స్తోమతను బట్టి తీసుకొచ్చి అక్కడ యాజకుని దగ్గర తీసుకొచ్చి నీ దేవుడైన యెహోవాకు బలిగా దహన బలిగా ఏంటంటది దహన బలిగా మీరు దానిని అర్పించాలి. నేను చెప్పి బలులన్నిటిలో కూడా ఈ 3 కేటగిరీలు ఉంటాయి. హై, లో, మిడిల్ ఉంటుంది. 3 ఉంటాయి. అంటే నీకు బాగా ధనవంతుడు అయితే పెద్ద పెద్ద పశువులు చెయ్యి, నీకు అంత తక్కువ అయితే మధ్యలో మధ్యగా ఉండి చెయ్యి, ఇంకా నువ్వు చేయలేని పరిస్థితి అయితే పావురు పిల్ల కానీ ఒక గొవ్వను కానీ తీసుకురా అని దేవుడు నిజంగా ఈ విషయాలు కూడా చాలా చక్కగా రాయించాడండి. ఆయన నీ పేదరికాన్ని బట్టి నీ దరిద్రతను బట్టి ఒకవేళ ఇవ్వలేని స్థితిలో ఉంటే ఇదైనా ఇవి మాత్రం నీ దేవునికి మాత్రం కంపల్సరిగా నీవేం చేయాలి, ఇవ్వాలి. అది నీ స్తోమతను బట్టి కంపల్సరిగా నీకు ఇవ్వాలని ఈ దహన బలి అనేది దేవుడు మొట్టమొదటికి ఇశ్రాయేలుకి చెప్పాడు. దీని ద్వారా ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఈ దేవుడు ఈ సువాసన వాళ్ళని ఆగ్రహించి ఆయన ఏం చేస్తాడంట, ఇక మీద శాపాన్ని నేను ఇవ్వనని చెప్తున్నాను. రెండవదిగా మనం చూస్తుంటే అదే లేవియా కాండము 6వ అధ్యాయము, లేవియా కాండము 6వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు మీరు చూడగలిగితే, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, అదేనా 14 నుంచి, నైవేద్యమును గుర్చిన విధి ఏదనగా, చూడండి నైవేద్యమును గుర్చి విధి, ఈ నైవేద్యమును గురించి దేవుడు చెప్తున్నాడు. ఇది కూడా ఇక్కడ ఈ 5 బలుల్లో కొన్నేమో దేవునికి ప్రత్యేకంగా అర్పించేవి, కొన్ని ఈ బలుల్లో కూడా ప్రత్యేకంగా దేవునికి అర్పించేవి, కొన్ని వ్యక్తిగతంగా అర్పించేవి ఉన్నాయి. అంటే మన దోషాలు బట్టి మన అతిక్రమాలను బట్టి. ఈ మొదటిది దహన బలి దేవునికి అర్పించేది. ఇదేంటండి, దేవునికి అర్పించేది, ఇది దేవుడికి ప్రత్యేకంగా ఇచ్చేది. అది రెండవది గురించి మనం చూస్తుంటే ఒకసారి చూస్తున్నారా, 2వ అధ్యాయంలో కూడా చూడండి ఒకసారి. లేవియాకాండం 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. ఇది కూడా అక్కడ చూసి అక్కడికి వెళ్దాం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది, ఈ నైవేద్యంలో ఆయన కోరుకునే స్పెషల్ ఏంటంటే గోధుమ పిండి వాడాలి. మీ నైవేద్యంగా ఏం వాడాలంట, గోధుమ పిండి వాడాలి. దాని మీద నూనె పోసి సాంబ్రాన్ని వేసి యాజకులుడైన అహరోని వద్దకు తన కుమారుని వద్దకు తీసుకెళ్ళాలి. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరుడు నూనె, చేరుడు గోధుమ పిండి, దాని సాంబ్రాణి అంతా తీసుకుని, ఇది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగము జ్ఞాపకార్థముగా దహింపవాలి. ఇందాకేమో పశువుల్లోని తీసుకోమన్నాడు, ఇక్కడ నైవేద్యముగా ఇది కూడా ఈ రెండవది కూడా, ఈ 2వ బలి కూడా, ఈ 2వ దహన కూడా ఎలా అంటున్నాడంటే అది ఎలా ఉండాలంట, గోధుమ పిండి కానీ అమ్మా గోధుమ పిండి అని ఉండాలి, కొంచెం సాంబ్రాన్ని కావాలి, నూనె పోసి అది యాజకుడి దగ్గర తీసుకెళ్ళి జాగ్రత్తగా మీరు గమనించాలి. అది ఆ దహన బలిపీఠం మీద ఏం చేయాలి, దాన్ని కూడా కాల్చి వేయాలి, దహించి వేయాలని 3వ వచనం, ఆయన నైవేద్య శేషమును అహరోను అతని కుమారులుగా ఉండును యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. ఈ హోమాలలో దేవుడికి అర్పించే హోమాలలో అంటండి, మనం ఈ మాట హోమం అన్న మాట మన హిందువుల దగ్గర కూడా అంటాం కదా, మనకంటే తెలియదు కానీ అంటే మనకి మారిపోయింది కాబట్టి చట్టం మనం చేయట్లేదు. ఈరోజు చాలామంది
హోమాలు చేస్తున్నారని కానీ హోమాలు ఏంటి అనుకుని తీరా చదివితే అర్థమవుతుంది. ఏమని? ఓహో, హోమం అంటే ఇలాగా పిండి తీసుకుంటారు, సాంబ్రాన్ని తీసుకుంటారు, నూనె తీసుకుంటారు, ఉప్పు తీసుకుంటారు, ఇవన్నీ తీసుకుని ఇవన్నీ కలిపి ఉండలు చేసి ఇలా చేస్తారా? ఇది ఎవరికి? ఇశ్రాయేలీయులకి దేవుడైన యెహోవా చెప్తున్నాడు. మీ దేవుడైన యెహోవాకు హోమం అర్పించాలంటే, అది దహించి వేయాలంటే ఇదిగో ఇది మీరు చెయ్యాలి. ఇప్పుడు 6వ అధ్యాయం 14వ వచనం నుంచి, నైవేద్యంకు వచ్చిన విధి ఏదనగా అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠం మీద దాన్ని అర్పించాలి. అతడు నైవేద్య తైలము నుండి, దాని గోధుమ పిండి నుండి, చేరుడు పిండిని, నూనెను, దాని సాంబ్రాణి యావత్తును దానిలో నుండి తీసుకు జ్ఞాపక సూచనగా వాటిని బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను. ఏం చేయాలంటండి? దహించేయాలి. ఇది దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన 2వ బలులలో ఈ నైవేద్యం 2వది. దీని గురించి చాలా ఆయన ఆజ్ఞించాడండి. అది పులవకూడదంట. మరలా ఈ నైవేద్యం ఏం చేయకూడదంట? పులిసిందిగా ఉండకూడదు. ఇది చాలా జాగ్రత్తగా మీరు మీ తరతరాలు జాగ్రత్తగా చేయాలి. ఏదో పులిసిపోయింది, నిలవైపోయింది అని మీరేమాత్రం అశ్రద్ధగా నిర్లక్ష్యంగా ఉన్నారా? దేవుడు అసలు ఊరుకోడండి. ఆయన చూడండి, చెప్పిన జంతువు చెప్పినట్టుగా, చెప్పిన వస్తువు చెప్పినట్టుగానే వేయాలి. ఏమైనా తేడా కలిపారో వీళ్ళు తేడా అయ్యా తర్వాత అస్సలే ఉండేవారు కాదు. కనుకనే ఓ సందర్భంలోనండి, అప్పుడు దేవుడు కొత్తగా ఇస్తున్నాడు ఎవరికి? ఇశ్రాయేలుకి ఆజ్ఞలు. అదే అప్పుడే ఫస్ట్ టైం అన్నట్టు అలా చెప్పాడు, చేయండి అని ముందుగా చెప్పేశాడు. తర్వాత చేయమని చెప్తే ఇశ్రాయేలులోను అహరోను కుమారులు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేయారు తెలిసి మేకెట్టి మర్చిపోయారంటండి. ఆ దహనం మీద ఏం చేశారంట? అర్పించవలసిన మేకని పెట్టేస్తే మాడిపోయిందంట. ఇంకా చూడ వీళ్ళు మోకాలు మాడిపోయినాయి. అయ్యి బాబు ఏంటి బాబు మాడిపోయిందని చాలా కంగారు పడిపోయేవారండి. ఎందుకంటే దేవుడు చెప్పిన కట్టడలో నుండి ఏమాత్రం చిన్న పొరపాటు జరిగిందో మీకు తెలుసు కదా, సార్ చెప్పాను మీకు. దేవునికంట అగ్ని తీసుకెళ్తున్నారంట. అగ్ని అదే ఏముంటాయి కదండి, నిప్పులో ఎవరు? అహరోను కుమారులు. దేవుడు చెప్పింది తీసుకెళ్లకుండా ఏదోటి ఖాళీ కొంత తీసుకెళ్ళిపోతుంటే వెంటనే అక్కడ చచ్చిపోయారండి వాళ్ళు. తెలుసా మీకు? చెప్పాను సార్ అని. ఏం అగ్ని అని ఉందంటే అక్కడ ఒకసారి చూడండి, 10వ అధ్యాయం, అదే లేవియకాండం. ఎంత జాగ్రత్తగా మనం ఆలోచించాలో. 10వ అధ్యాయం 1వ వచనం, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తిలను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు, చూడండి ఆ మాట జాగ్రత్తగా, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ. పోనలే ఏదో తెచ్చేసాం, దేవునికి స్తోత్రం అనుకుంటుంది. అక్కడ ఏమైంది తెలుసా? యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసని. వెంటనే దేవుళ్ళు సన్నిధిలో చచ్చిపోయారంట వాళ్ళు. వెంటనే 2 కుమారులు చచ్చిపోయారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడే కొత్తగా జరుగుతుంది. ఇది ఇంకా చెప్పారు, ఇంకా అమల్లో చేస్తున్నారు. ఫస్ట్లో నుండి 1-2 పొరపాట్లు ఉంటాయి కదండి, అవి ఏమి లేవు దేవుడి దగ్గర. ఒకటే అప్పుడప్పుడు కొత్తగా చేసాడు, నిన్నే కదా పనికొచ్చాడు, ఈ ఆలుగుదులేండి అంటారు. ఈ వారమే నుండి పనికొచ్చాడు, ఈ మల్లమారు కట్టుగా చేస్తాలు అంటారు. దేవుడి దగ్గర ఒకరోజు వరకు లేదు, వెంటనే అంట ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ముందు చెప్పాడు, ఇదిగో మీ దేవుడైనది చాలా రోషం గలవాడు, చాలా జాగ్రత్త ఆయన దగ్గర. మీరు చేసే ముందు ఆలోచించాలంటే, వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించకండి. చాలామంది వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తారు, కుదరదు. ముందు ఆలోచించి అడిగి వేయాలి. వీళ్ళకంట యెహోవా ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. యెహోవా సన్నిధిని అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. అంటే ఇలా జరిగింది కదా. తన కుమారులు ఇద్దరు ఏమైపోయారు? ఎవరు కుమారులు? వీళ్ళిద్దరు అహరోను కుమారులు. వీళ్ళ పని ఏంటి? ఇందాక మీరు చెప్పాను కదా, ఎవరైనా దహన బలి కానీ నైవేద్యం తీసుకొచ్చి యెహోవా సన్నిధిలో జాగ్రత్తగా అర్పించాలి. తీసుకొచ్చిన వాళ్ళు మంచిది జాగ్రత్తగా తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత యాజకులు దాన్ని ఇంకా చాలా జాగ్రత్తగా చేయాలి, ఏ పొరపాటు లేకుండా. ఇలా అగ్ని ఏం చేశారంట, నిప్పులు తేడా తీసుకొచ్చేసేసారంట నిప్పులు బలిపీఠం మీద. వెంటనే అక్కడే వేరే ఎక్కడి నుంచి అంటే
ఆకాశం అగ్ని నుంచి వచ్చి వాళ్ళని దహించి వేసింది, వెంటనే చచ్చిపోయారు. తర్వాత జరిగిన పొరపాటు చూడండి ఏం జరిగిందో. 10వ అధ్యాయము 16వ వచనం చూడండి, మేక గురించి. అప్పుడు మోషే పాప పరిహారార్థ బలియగు మేకను కనుగొనవలని జాగ్రత్తగా వెతికినప్పుడు అది కాలిపోయి ఉండెను. అతడు అహరోనును కుమారులు మిగిలిన ఎలియాజరు తమరు వాటి మీద ఆగ్రహపడి, ఊరు బాబు ఎంత పొరపాటు చేశారు, ఇంతకు ఏ బలి అంటది? పాప పరిహార్థ బలిగా మేకని అర్పించాలి. మళ్ళా పాప పరిహార్థ బలికి దేన్ని అర్పించాలంట? మేకనే అర్పించాలి. ఈ మేక ఏమైపోయిందంట? కాలిపోయేటప్పటికి మోషే గారికి ఒకసారి దాడట్టేసుకుంది. ఏమని? ఆల్రెడీ ఇద్దరు చచ్చిపోయారు. ఎందుకు? వేరొక అగ్ని వేరొక నిప్పులు తీసుకెళ్ళిపోయారు బలిపీఠం మీద అర్పించడానికి. దేవుడు చెప్పింది కాకుండా వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోయిన విషయం వీళ్ళు చూశారు కనుక వీళ్ళకి వెంటనే మేక కాలిపోగానే వీళ్ళకి ఒకసారి మొఖాలు మాడిపోయి, ఏంటి మీరు చేసింది ఏంటి అహరోను? అలా అన్నయ్య గారే, ఒరే అహరోను కొడుకులు మా చిన్న పెద్దని అన్నయ్య కొడుకులు వీళ్ళు మీరేం చేశారు? ఇతామారు ఏంటి, ఎలియాజరు మీరేంటి ఏం చేశారు అని ఆగ్రహపడి, మీరు పరిశుద్ధ స్థలములోని ఆ పాప పరిహారార్థ బలి పశువును ఎలా తినలేదని, అది అతపరిశుద్ధమ కదా అని వాళ్ళని చాలా గద్దించాడండి. ఇంకా మోషే గారు ఈయనైతే చూడాలండి, ఆల్రెడీ ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు కదండి, ఈయన ఎంత కంగారు పడిపోతున్నాడు చూడండి. అహరోన్ గారు ఎంత భయపడిపోతున్నాడో చూడండి ఒకసారి. నెక్స్ట్ ఆ మాట మీరు చూస్తుంటే ఆయన అంటున్న మాట ఎన్నో వచ్చినమంటే 19వ వచనం. అహరోను అందుకు అహరోన్ గారు, మోషే ఇదిగో నేడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఇట్టులు ఆపదలు సంభవించను. నేను పాప పరిహారార్థమైన బలి ద్రవ్యం నేడు తినని ఎడల అది యెహోవా దృష్టికి మంచిదగునా అనేను. భయపడిపోతున్నాడండి ఎవరో? అహరోను గారు. మోషే గారు తినమంటారా వద్దంటారా? అర్పించమంటారా వద్దంటారా? అంటే దేవుడండి వాళ్ళకిచ్చిన ఆజ్ఞలు ఆ బలి పశువుల విషయంలో, ఆ బలి యొక్క దహనంలో చాలా జాగ్రత్తగా మీరు కూడా ఏం చేయాలి? అర్పించాలి. పాపం ఆయన 2 కుమారులను చంపేసుకున్నాడు అనవసరంగా. యాజకుడయ్యుండి దేవుని సేవ చేయవలసిన వాడుగా దేవుని సన్నిధిలో ఉన్నవాడు కేవలం చిన్న పొరపాటు చేయడం వల్ల 2 కుమారులు చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మరలా ఈ పాప పరిహారార్థ బలి అర్పిస్తుంటే మేక కాలిపోయిందంట. కాలిపోగానే అది తినేయాలి. వీళ్ళు దహనాలుగా అర్పించిన తర్వాత మిగిలిన వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళే తినాలి, మళ్ళీ వేరే వాళ్ళకి ఎవరికి పెట్టకూడదు. మీకు తెలుసు కదండి, మనం ప్రభు యొక్క బలని ద్రాక్షరసం తీసుకున్న రొట్టె ద్రాక్షరసం మన పిల్లలకి ఎడతామా మిగిలిందని? ఎందుకు ఎట్టకూడదు? అది ఒక ప్రత్యేకమైనది. అది ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో వాళ్ళు మాత్రం తీసుకోవాలి, మిగిలింది కదండి పక్క వాళ్ళకి ఎట్టకూడదు. ఇది కూడానండి, ఈ మిగిలింది యాజకులుగా వీళ్ళే దేవుని సన్నిధిలో తినాలి తప్ప దీని ఏమాత్రం తినకపోయినా, దీన్ని ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు ఏం చేయడం తెలుసు, ముందే చెప్పాడు, ఇదిగో ఇశ్రాయేలులో నుండి మిమ్మల్ని కొట్టివేస్తానన్నాడు. ఇశ్రాయేలు నుంచి నేను ఏం చేస్తాను మిమ్మల్ని. ఈ నైవేద్యం గురించిన 6వ అధ్యాయం చదివారు కదండి. ఇది నైవేద్య బలి అంటే నైవేద్య హోమం అన్నమాట. ఇది రెండవది ఏంటి? నైవేద్య హోమం లేదా నైవేద్య బలి. ఇది ఇశ్రాయేలీలకి ఈ పక్క బలిలో ఏమన్నాడు? గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఇంత చదివారు. 6:14 మీరు చదువుకుంటూ వస్తుంటే అక్కడ ఏం చేయాలంట? గోధుమ పిండి, దాంట్లో మనకి ఏం కనిపిస్తున్నాయి? గోధుమ పిండి, సాంబ్రాణి, నూనె మనకు కనిపిస్తుంది. ఇది ఎలా ఉండాలి? పులవకూడదు. మరలా అదేం చేయకూడదు? పులవకూడదు. పులిసినది దేవుడు చాలా సీరియస్గా దాన్ని తీసుకుంటాడు. పులవకుండా పుల్లని దానినే దేవునికి అర్పణగా చూడండి. ఆ మాట కూడా మీరు చూస్తే 16 వచనంలో 2వ పదంలో చూడండి. దానిలో మిగిలిన దానిని అహరోను అతని సంతతి వారు తినవలను, అది పులియనిదిగా చూడండి. ఆ మాట చూడాలి. అది 6వ అధ్యాయం చదువుతున్నాను, లేవికాండం 6వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. అది పులియనిదిగా పరిశుద్ధ స్థలంలో తినవలను, వారు ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణంలో దాన్ని తినవలను, దానిని పులియబెట్టి కాల్చవలదు. దానిని నిలవబెట్టి మనం చాలామంది అట్లేసినప్పుడు పులిసింది వేస్తారు కదండి. ఒక నైట్ దాన్ని జాగ్రత్తగా నానబెట్టి పులబెట్టి తెల్లారేస్తారు. కానీ దేవుడు మరివని వార్నింగ్ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? దానిని పులియబెట్టి కాల్చకూడదు. అది హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దాన్ని ఇచ్చి ఉన్నాడు.
గనుక మీరు చాలా జాగ్రత్తగా ఈ నైవేద్య బలి విషయంలో జాగ్రత్త. పిండి కదా మరిది, ఇందాకది అయితే పశువులు, ఇదేంటి ఇప్పుడు పిండి జాగ్రత్తగా నానబెడితే ఏమవుతుంది, పులిసిపోయే అవకాశం. అందుకే జాగ్రత్తగా చాలా టైం టు టైం ఈ నైవేద్యాన్ని పొలవక ముందే మీ దేవుడని యెహోవాకు హోమద్రవ్యముగా బలిగా మీరు ఏం చేయాలి, అర్పించాలి. మూడవదిగా మనం చూస్తుంటే అది లేవియాకాండం, సమాధాన బలి. 3వ అధ్యాయము లేవియాకాండము 3వ అధ్యాయం 1వ వచనం. అతడు అర్పించినది, ఇది 3వది, సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోని తీసుకుని వచ్చిన ఎడల అది మగదే కానీ ఆడదే కానీ యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మొదటి బలి అర్పించినప్పుడు దేన్ని తీసుకోవాలో తెలుసా మీకు? ఓన్లీ మగదే. మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఓన్లీ మగదే. అది ఆవుల్లో కానీ మేక గొర్రెల్లో కానీ ఏంటి ఓన్లీ ఏం చేయాలి, దేన్ని తీసుకోవాలి, మగదానిని. అది ఏం బలి అన్నాను? దహన బలి. ఇక్కడ సమాధాన బలిలోకి వచ్చేటప్పటికి కొంచెం అవకాశం దొరికింది. ఏంటంటే అక్కడ ఆడదే కానీ మగదే కానీ, ఇక్కడ ఆడది పశువు కానీ మగ పశువును కానీ అర్పింపవచ్చునని. ఇక్కడ కిందకి వెళ్తే మనం అన్నిని కడిగి దహింపవాలని చెప్తాడు చూడండి. 5వ వచనం. అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెల పైన ఉన్న దహన బలి ద్రవ్యం పైన వాటిని దహింపవలను, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. చూడండి 6వ వచనం. యెహోవాకు సమాధాన బలిగా ఒకరు అర్పించినది గొర్రె మేకలలో దైన ఎడల అది మగదే కానీ ఆడదే కానీ నిర్దోషమైన దానిని యెహోవాకు ఏం చేయాలి, తీసుకోవాలి అంటున్నాడు. ఇక్కడ ఓన్లీ ప్రత్యేకంగా ఆడదది కానీ మగ కానీ పశువులు తీసుకురావాలి. ఈ సమాధాన బలి కూడా ఇది ఎవరికిది? ఇది కూడా దేవుడికే. ఇది ఎవరికండి? ఇది కూడా దేవునితో సమాధానం కలిగి ఉంటారు, దేవునితో ఐక్యత కలిగి ఉంటారు, దేవునితో ప్రేమ కలిగి ఉంటారు. దానికి ఈ సమాధాన బలి అనేది దేవుడు మరి ఇశ్రాయేలుకి ఇవ్వడం జరిగింది. 16వ వచనం చూడండి. యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలను, క్రొవ్వంతయు యెహోవాదే, అది సువాసన గల రూపమైన ఆహారము, మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు, అది మీ తరతరములకు నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కాడ. మరొకటి ఇన్ఫర్మేషన్ తెలిసి వాళ్ళకి, పశువుల్లో ఏ కొవ్వును కానీ అప్పుడప్పుడు మనం వెళ్ళి కొవ్వు ఇంటికి దంతా అంటారు. ఏమైందంటారు? ఆ కొవ్వు ఇంటికి దంత అంటారు. ఇక్కడ ఏం చేయాలి తెలిసి ఇశ్రాయేలు అసలు కొవ్వు తినకూడదండోయ్. కొవ్వును కానీ రక్తమును కానీ మీ తినకూడదు, ఇది మీ తరతరములకు ఒక నిత్యమైన కట్ట. దీని గురించి రక్తం గురించి ఒక మాట చెప్తేనే, ఎందుకంటే రక్తం తినకూడదు అంటున్నారంటే సైన్స్లో మంచి మాట చెప్పారు ఒక ఆయన. ఎందుకు తెలుసా రక్తం ఎందుకు తినకూడదు అన్నాడంటే, మనకి ఎక్కడైనా ఒక రోగాన్ని ఎగ్జామినేషన్ అంటే టెస్టులు చేసినప్పుడు దేన్ని తీసుకుంటారు? రక్తం తీసుకుని పరీక్ష చేస్తారయ్యా. ఓ కన్ను పీకేసో కాలు పీకేసి పరీక్ష చేయొచ్చు కదా. మనకి వ్యాధి నిర్ధారణ చేసుకోవాలంటే మానవులో దేని ప్రాముఖ్యమని తెలుసా? రక్తం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు ఎందుకు రక్తం తినొద్దన్నాడు తెలుసా? రోగాలనే రక్తంలోనే ఉంటాయి. ఈ రక్తంలో శుద్ధమైన దాని మంచిది ఏమవుతుందంటే మన శరీరానికి కండగా పట్టుకుంటుంది, మన శరీరాలకు అవి వెళ్ళిపోతుంటుంది అన్నట్టు. తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు ఉంటాయి కదా, ఈ రక్త కణాలలో నుండి దోషం కలిగించేవి హాని కలిగించే రక్త కణాలు అంటే రక్తంలో ఉంటాయి. ఈ రక్తంలో మంచి రక్త కణాలు ఏమవుతాయంటే మన శరీరానికి అవయవాలకు కావాల్సిన చర్మాన్ని మాంసాన్ని ఇవన్నిటిని అభివృద్ధి కలిగిస్తుంది. అందుకే మాంసం తినండి కానీ ఏం తినొద్దు అన్నాడు? రక్తమును కానీ క్రొవ్వుని తినొద్దు. ఇప్పుడు క్రొవ్వుని తినొద్దు అంటారు చాలామంది డాక్టర్లు. గుండు బలిసిపోతుందంట. కొవ్వు తిని ఎందుకంటున్నారు తెలుసా? మరి దేవుడు మరి అప్పుడు ఎందుకు చెప్పాడో తెలియదు కానీ ఆయన చెప్పిందండి మామూలుగా చెప్పడం ఏదో పెద్ద కారణాలు ఉంటాయి కదండి. మీరు క్రొవ్వును కానీ రక్తమును కానీ మీరు తినకూడదు, మీరు మీ తరతరములకి ఇదేంటి. నిజంగా దేవుడు అండి ఎంత గొప్ప జ్ఞానంతో చెప్తుంటాడు చూడండి. ఆయన తినవలసింది ఏది తినాలో, ఈ తినవలసింది ఏది తినకూడదు
అంటే చాలా చక్కగా చెప్తున్నాడు. ఇక్కడ మూడవదిగా మనం చూస్తుంటే సమాధాన బలి. ఏ బలి అంటే 7వ అధ్యాయము 11వ వచనం కూడా మీరు చూడొచ్చు, దాని గురించి ఉంది. 7వ అధ్యాయము, యెహోవాకు అర్పింపవలసిన సమాధాన బలి విషయమై ఇది ఏదనగా వాడు కృతజ్ఞత అర్పణముగా దానిని అర్పించినప్పుడు ఒకవేళ అతనికి సామర్థ్యం లేదు, ఏమని గొర్రెలు కానీ మేకలు కానీ తీసుకొచ్చే సామర్థ్యం లేదు, అప్పుడు ఏం చేయాలంటున్నాడు, మరలా కృతజ్ఞత అర్పణముగా నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివైన పలచని అప్పడములను నూనె కలిపి కాల్చిన గోధుమ పంటను అర్పింపవలెను. ఒకవేళ అంత స్తోమత లేదు, పశువులు అర్పించే స్తోమత లేదు కనుక ఏం చేయమంటున్నాడు, ఒకవేళ ఈ పిండి పదార్థాలు ఇది కూడా ఇది సమాధాన బలి రూపం, సమాధాన బలి. ఇది మూడవది. ఏం బలి అంటే ఇది సమాధాన బలి. దీంట్లో ప్రత్యేకత ఏది అర్పించవచ్చు, మగద కానీ ఆడద కానీ. ఇందాక రెండవది ఏంటి, ఓన్లీ గోధుమ పిండి, నూనె, సాంబ్రాణి ఇవి. మొదటిది ఓన్లీ మగదే, అదేం బలి, దహన బలి. ఇంత కన్ఫ్యూజ్ అయిపోతారు చూడండి. ఇంకో చెప్తానండి, ఇక్కడ ఉన్నదో ఇందాక ఏమన్నాడండి, రెండో దాంట్లో ఏమన్నాడు, రెండోది ఏంటది నైవేద్య బలి కదా, దాంట్లో పులియకూడదనంది కదా. ఎక్కడ సమాధాన బలులు ఏం చేయాలి తెలుసా, ఒకసారి చూడండి 7వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి, ఎంత కన్ఫ్యూజ్ అయిపోతారో చూడండి. ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞత బలి ద్రవ్యములతో పులిసిన రొట్టెలను, పులిసిన రెండో దాంట్లో పులియకూడదు, మూడో దాంట్లో పులిసిన. అమ్మో ఎంత కన్ఫ్యూజ్ అయిపోతారండి. ఇంతకు ఇదే అని మొత్తం కలిపేస్తారండి. నిజంగా చదువుతాకే మనకెంత కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. నిజంగా అలా అర్పించినప్పుడు ఎలా చేశారంటారు నిజంగా. అందుకే కంగారు పడిపోయారు ఎవరో, అహరోను కుమారులు కానీ అహరోను కానీ కంగారు పడిపోయారు. ఇది చెప్పాడు ఇది ఏం చేయాలి, తినమన్నాడు వద్దన్నాడని భయపడిపోయారండి వాళ్ళు. చాలా వణికిపోయారు దేవుని సన్నిధిలో. ఇక్కడేమో ఈ సమాధాన బలి రెండవ స్టెప్. ఒకవేళ నీకు పశువులు అర్పించలేని స్థితిలో ఉంటే పిండి వంటకాలు చేయి. ఆ వంటకాల్లో ఏం చేయమంటానంటే పులిసిన రొట్టెను చూడమాట, పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను. మూడవ దానికి వచ్చేటప్పటికి పులిసిందైనా రొట్టెలుగా చేసి నువ్వేం చేయాలి, అర్పించమంటున్నాడు. చూసారా, ఓ పక్కన పులియకూడదు, అక్కడ పులిస్తే ప్రమాదం, ఇక్కడ పులిసిందే మీరేం చేయాలి, అర్పణ కలిపి. ఇది సమాధాన బలి నైవేద్యం అన్నది. ఇది సమాధాన బలి మూడవది.